మన ఇంట్లో చిన్నపిల్లలు తప్పు చేస్తే తండ్రి భలే చెప్తాడు. అలాగే ఏదన్నా రానున్నది ప్రమాదం వస్తే దాన్ని కూడా ఇలా ఉండాలమ్మా అలా ఉండాలని చెప్తాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లో తనుజకి అలా చెప్పే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది భరణి అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే భరణి తనుజ వీళ్ళిద్దరూ కూడా లివింగ్ ఏరియాలో కూర్చున్నారు. ఈ సందర్భంలోనే భరణి తనుజ చేయి పట్టుకొని చాలా జాగ్రత్తలు చెప్తున్నాడంటే అస్సలు నమ్మరనుకోండి. ఇక తనుజకి ఏం చెప్తున్నాడు అంటే, తనుజ నీలో కొన్ని లోపాలున్నాయమ్మా, అవి నువ్వు క్లియర్ చేసుకుంటే హౌస్ లో నీ అంత తోపు కంటెస్టెంట్ ఎవరు ఉండరు అంటే చెప్పు నాన్న అంటే ఫస్ట్ ప్రతి దానికి కూడా అరుస్తావు. అలా అరకుండా ఆ చెప్పే విధానమే నెమ్మదిగా చెప్పు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నీ అనుకున్న వాళ్ళు ఎవరితోన్నా మాట్లాడితే నువ్వు సహించలేవు, కానీ అవతల వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా, దాన్ని కూడా నువ్వు స్పాంటేనియస్ గా తీసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా ఇబ్బంది పడి అవతల వాళ్ళని ఇబ్బంది పడకూడదు. ఇంకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏ టాస్క్ అయినా సరే నువ్వు చాలా బాగా ఆడతావు. ఒకవేళ ఆ టాస్క్ లో ఓడిపోయావంగో వెంటనే నీ లోపలున్న బాధని బయటపడేలాగా అవతల వాళ్ళ మీద అరుస్తూ ఉంటావు. అది కరెక్ట్ కాదమ్మా. ఈ 3 లోపాలు కూడా నువ్వు తగ్గించుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కంపల్సరీగా వీకెండ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెడతారు. ఎలాగో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటప్పుడు నువ్వు బిల్ అవ్వాలి తప్ప నీలో లోపాలు వాళ్ళు వెతకూడదు అంటూ భరణి తనుజకి భలే చెప్తున్నాడు అనుకోండి. దీంతో తనుజ తప్పకుండా నాన్న నేను మార్చుకుంటానే నాన్న అంటూ తనుజ చెప్పుకొచ్చింది. అయితే భరణి ఫైనల్ గా నువ్వు విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అయితే నువ్వన్నా విన్నర్ అవ్వాలి, లేకపోతే నేనన్నా విన్నర్ అవ్వాలి. అంటే తండ్రి లేదా కూతురు వీళ్ళిద్దరు కాంబోలోనే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ ఉండాలి అంటూ భరణి లైవ్ లో మాట్లాడుతున్నాడు తనుజతో. మరి మొత్తానికి ఈ సీజన్ 9 ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేది, అలాగే భరణి తనుజతో లైవ్ లో మాట్లాడిన మాటలపై మీ ఒపీనియన్ ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి భరణి కరెక్ట్ గానే చెప్పాడా లేదా అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.